నడక మారింది చెయ్యి. ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ ముప్పై. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలం ఒకటి. ఈ వీడియోలో మా కశ్వికి చిన్నప్పటి నుండి ఏదైనా హెల్త్ విషయంలో, తన అలర్జీస్ విషయంలో అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా నేను షేర్ చేస్తూ వచ్చాను. ఇప్పటికీ ఐ గెట్ క్వెరీస్ రిలేటెడ్ టు మై జెస్టేషనల్ కశ్వి అలర్జీ, తన క్రాడల్ క్యాప్, తన ఎగ్జిమా రిలేటెడ్ క్వెరీస్ వస్తూ ఉంటాయి. సో ఐ నో దెర్ ఆర్ మెనీ మామ్స్ ఈ ఫేజ్లో వెళ్ళే వాళ్ళకి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం కొన్ని నేను లేటర్ ఆన్ రియలైజ్ అవుతాం కదా, ఇలా నేను లేట్గా రియలైజ్ అయినా మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే ముందు టేక్ కేర్ చేయండి అని చెప్పాలి అని అనిపించి కొన్ని వీడియోస్ చేస్తానన్నమాట. అందులో ఒకటి ఇది. కశ్వికి లాస్ట్ ఇయర్ నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా కోల్డ్, ఇయర్ ఇన్ఫెక్షన్ ఇవనేది రిపీట్ అవుతా వస్తున్నాయి అన్నమాట. అందుకే కశ్వికి వాళ్ళ మేము ఐరన్ డెఫిషియన్సీ ప్లస్ తన ఎలర్జీ సిచ్యువేషన్ ఎక్కడ దాకా ఉంది అండ్ టాప్ ఆఫ్ ఇట్ అదర్ థింగ్స్ అన్ని కూడా బ్లడ్ టెస్ట్ చేయించి డాక్టర్తో మాట్లాడదామని అనుకుంటున్నాం. ఇంకొక 1 వీక్లో డాక్టర్తో అపాయింట్మెంట్ ఉందన్నమాట. అందుకే ఇప్పుడు ల్యాబ్ టెస్ట్, బ్లడ్ వర్క్ చేయించడానికి ల్యాబ్కి అయితే వెళ్తున్నాము. దిస్ ఇస్ ద ప్రిస్క్రిప్షన్. దీంట్లో మనకు ఏమేమి టెస్ట్లో అవన్నీ రాసిస్తారనమాట. ఇది తీసుకుపోయి అక్కడ చూపించవచ్చు. అండ్ దిస్ ఇస్ జస్ట్ అ వాక్ ఇన్, అపాయింట్మెంట్ తీసుకోలేదు. నిజంగా ఎంత సక్సెస్ అవుతుంది అన్నది ఇప్పుడు అడుగుతూనే తెలుస్తుంది. అండ్ తనకు బ్లడ్ వర్క్ చేసినాక ఏడుస్తాయి అనేసి ఐ గాట్ సమ్ ఆఫ్ హర్ ఫేవరెట్ స్నాక్స్. ఇందులో ఇది ఎగురుకుంటూ పోతుంది అదేమో చెప్పకుండా. ఏ వాటర్లో కదా వచ్చా ముట్టద్దుమా, వేమ ఎట్లుంటాయో స్మెల్ వస్తాయి చేతులు. మళ్ళా పింక్ గ్రీన్ మంచిగా అవుతుంది. కాసేపట్లో ఏడుస్తుంది మేడం జీ. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. నాన్న ఎటు పోయిండో చూడు, లెఫ్టా రైటా? ఎస్, లెట్స్ గో. జస్ట్ డయాగ్నోస్టిక్స్ ఇంకొక 2-3 ఉంటాయి ఇలాంటివి ల్యాబ్ బ్లడ్ వర్క్కి. సో ఓన్లీ 3 PM వరకే. అందుకనే కశ్విని వాళ్ళ స్కూల్ ఆపి మరీ తీసుకురావాల్సి వచ్చింది. హెల్త్ విషయం గురించి వచ్చింది కాబట్టి ఒకటి చెప్పాలనుకుంటున్నా. హెల్త్ విషయంలో నేను పిరికి, భయం. కానీ భయం ఉంటేనే మంచిది. భయం ఉన్న దగ్గర జాగ్రత్త ఉంటది. ఈ బ్లడ్ వర్క్ కానివ్వండి, ఐరన్ అయినా, ఎలర్జీస్ అయినా ముందు జాగ్రత్త కోసమే మేము చేసుకుంటున్నాం. నాకు హెల్త్ అంటే అంత ఇంపార్టెంట్ అనిపిస్తుంది. నేను దేవుని కోరుకునేది కూడా ఒక హెల్తీ ఫ్యామిలీ ఉండాలి. ఆ ఫ్యామిలీకి కష్టపడే శక్తి నాకు ఉండగలగాలి, అవకాశాలు నాకు ఇవ్వగలగాలి చాలు అని కోరుకుంటాను అనమాట. సో దేవుని ఒకటి కోరుకోవడమే కాకుండా మన పరంగా మనం కూడా హెల్త్ గురించి పట్టించుకోవాలి. కాబట్టి యూ గైస్ నో, మీరు ఇయర్స్ గా చూస్తున్నారు, వి లైక్ టు ఫాలో ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి అని. అది డైట్ ఫుడ్డే కానివ్వండి, తినే ఫుడ్ కానివ్వండి, ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండడం కానివ్వండి, హెల్త్ గురించి అయినా పట్టించుకుంటాం అనమాట. అండ్ నాకు ఈ నాలెడ్జ్, దీని గురించి ఆలోచన నిజంగా మారింది బికాస్ ఆఫ్ ఫిట్ మామ్. 2021లో స్టార్ట్ చేసాం మేము వాళ్ళతోని. ఇట్స్ బిన్ 4 years నౌ. మధ్య మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ అయినా బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ కంటిన్యూటీ అయితే ఉందన్నమాట. వర్కౌట్ ఆపుండొచ్చు కానీ ఫుడ్ విషయంలో మంచి తినాలి అని చెప్పేసి మాత్రం, బికాస్ డైటే 70% మనం తినే తిండి అన్నది. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ అనుకున్న వాళ్ళకైతే డైట్ 70%, వర్కౌట్ 30%. కానీ వర్కౌట్ యాక్టివ్ గా ఉండడము, బాడీని స్ట్రెచెస్ చేయడము, ఇలాంటివి ఏమేమి ఏంటంటే నాకు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. ఒక రొటీన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మిస్ అయినా నెక్స్ట్ వీక్ చేస్తా. ఓకే, ఇప్పుడు వర్కౌట్ మిస్ అయినా కాబట్టి డైట్ లో కొద్దిగా బ్యాలెన్స్ చేస్తా. సో అలా ఒక బ్యాలెన్స్, ఏదైనా కష్టమో ఇదేదో పనిలాగానో కాకుండా లైఫ్ లో అదొక పార్ట్ లాగా అయిపోయింది అనమాట. అలాంటి ఆలోచన రావాలి, అవన్నీ అలాంటి నాలెడ్జ్ రావాలి అంటే ఐ హైలీ
హైలీ రికమెండ్. హెల్త్ గురించి మీరు పట్టించుకొని మనకైనా మన హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితేనే మన పిల్లలకైనా నేర్పించగలుగుతాం. కాబట్టి అలాంటి ఆలోచన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఫిట్ మామ్ లో జాయిన్ అవ్వండి. మీరు అది వెయిట్ లాస్ కానివ్వండి, ఓవరాల్ గా మనం తినే ఫుడ్ కానీ లేకపోతే దీని నాలెడ్జ్ గురించి అయినా సరే ఫిట్ మామ్ లో మీరు ఒక్కసారి జాయిన్ అయితే మీ ఆలోచన ఖచ్చితంగా మారుతుంది. నాదైతే చాలా 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 మారింది. సో ఐ హావ్ బీన్ విత్ దెమ్ ఫ్రమ్ ఇయర్స్ అండ్ ఐ విల్ బీ విత్ దెమ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా. సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని అయితే నేను మీకు ఇన్స్టాలో వెళ్ళి ఫిట్ మామ్ క్లబ్ అని కొట్టినా మీకు కనిపిస్తారు, లేదా డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వాళ్ళ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. మీరు ఫామ్ ఫిల్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని తిరిగి గెట్ బ్యాక్ అయ్యి మీకు వెరీకి ఆన్సర్స్ ఇస్తారనమాట. మీరు నా ట్రాన్స్ఫర్మేషన్ గురించి నేను ముందు ప్రీ ప్రెగ్నెన్సీ ఆల్మోస్ట్ ఆ వెయిట్కి వచ్చాను అనమాట. ఫ్యూ కేజెస్ ఉన్నాయి, అది తగ్గుతాను స్లోగానైనా, బట్ నా యాక్టివ్నెస్, నా ఎనర్జీ, స్ట్రెంగ్త్ అయితే తిరిగి నాకు వచ్చిందని నాకైతే అనిపిస్తుంది అన్నట్టు. ఆల్ బికాస్ ఆఫ్ ఫిట్ మామ్ అండ్ ద నాలెడ్జ్ ద గివ్ మీ. అండ్ ఈ ఒక రొటీన్, ఒక లైఫ్ స్టైల్ ని వాళ్ళకి నాకు వచ్చేలాగా చేశారు అన్నట్టు. సో అవన్నీ అగైన్ కావాలి అనుకుంటే కింద వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను, యూ కెన్ గో అండ్ చెక్. ఫ్లవర్స్ కనిపిస్తున్నాయా? చెప్పులు తడిచినాయి, తీస్తుంది. తడిచినాయి చెప్పులు నీవి. షూస్ తడుస్తాయి కదా బంగారం, వాటర్ లో వెట్ అయిపోతాయి. షూస్ ఎందుకు ఇప్పినా? ఈసారి తెలిసి వచ్చిన థింగ్, నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకునే థింగ్ ఏంటంటే, మనం బ్లడ్ వర్క్ అని వెళ్ళినప్పుడు ఇక్కడ జనరల్ గా నాకు తెలిసినంత వరకు అయితే ల్యాబ్ కార్ప్, క్వెస్ట్ 2 ఉంటాయి. అన్ని చోట్లలో ఉంటాయి. దాంట్లో అపాయింట్మెంట్స్ తీసుకొని వెళ్ళొచ్చు, లేదా క్వెస్ట్ కి అయితే వాకింగ్ చేయొచ్చు. జస్ట్ టు మేక్ ష్యూర్ కార్తిక్ ముందు కాల్ చేసి రావాలనుకుంటున్నామంటే రండి అని అన్నారు. ఆడేనే సో వెళ్ళిపోయాం అనమాట. మనకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, అవి తీసుకెళ్లి చూపిస్తే చేస్తారు. సో బేసికలీ ఈసారి నేర్చుకున్న విషయం, మిస్టేక్ మీ అందరికి నేను ఇన్ కేస్ తెలియని వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మన దగ్గరలో కొన్ని ఈ ల్యాబ్స్ లలో పీడియాట్రిషియన్స్, డాక్టర్స్ ఉంటారంట. వాళ్ళైతే ఈజీగా వెయిన్ ని డిటెక్ట్ చేయగలుగుతారు. ఆ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ మేము వెళ్ళిన క్వెస్ట్ లో నర్స్ వాళ్ళకు సరిగ్గా తీయడం రాలేదు. ఒక సైడ్ హ్యాండ్ కి పెట్టి మళ్ళీ ఇంకొక సైడ్ ట్రై చేసిర్రు, అక్కడ దొరకట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇంకో సైడ్ పెట్టిరు. సో లైక్ 2 times తీసి కూర్చున్నా తను కదులుతుంది, మీరు పట్టుకోవట్లేదు అని మమ్మల్ని అన్నారు. వాళ్ళైతే సరిగ్గా చేయలేకపోయారు, ఇంకొక దిక్కు దొరకలేదు అన్నారు. సో ఆ రీజన్ వల్ల అంత కూర్చి చేసి ఆమె ఏడిపించినాక కూడా మళ్ళీ 4-5 days ఆగి ఆమె చేతు కొద్దిగా రికవర్ అయినాక మళ్ళా రండి అని చెప్పిన అనమాట. సో తర్వాత ఫ్రెండ్స్ తో మాట్లాడితే తెలిసింది ఏంటంటే, మా దగ్గరలో ఉన్న ల్యాబ్ కార్ప్ లో ఇక్కడ డైరెక్ట్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు మంచిగా చేస్తారు, ఇట్లా 2-3 సార్లు తీసుడు కూర్చుంటుంది అని చెప్పారు. సో మీరు కూడా ఎప్పుడైనా బ్లడ్ వర్క్ వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ పిల్లల విషయంలో, ఆమె అంత ఏడ్చిన తర్వాత మళ్ళా రావాలి అనేసరికి ఆమెనేమో మమ్మల్ని మీరు సరిగ్గా పట్టుకోలేదని మమ్మల్ని అన్నది. ఇనవే అనేసరికి మనకు కూడా గిల్ట్ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు, అబ్బా ముందే తెలిస్తే ఒకటేసరికి అయిపోయేది బిడ్డను 2 సార్లు ఏడిపించాల్సి వచ్చింది అనిపించింది అనమాట. సో అందుకనైతే మేము నెక్స్ట్ ఇక్కడ దగ్గరలో ల్యాబ్ కార్ప్ ఇది, అక్కడికి వెళ్ళినాము. అక్కడ ఈజీగా చేసేసారు. కశ్వి మళ్ళీ పాపం బిడ్డకు మళ్ళా పడవలసి వచ్చిందిరా బాబు. చెయ్యి నడక మారింది, చెయ్యి మారింది. చేతి వదిలేసి బంగారు, నార్మల్గా ఉండు. ఇట్లా ఎందుకు పట్టుకున్నావు? పాప కన్నీళ్ళు, బిడ్డ చేతి కన్నీళ్ళు పడ్డాయి దాని మీద. కశ్వి వాళ్ళు ఏం చేసిర్రు మమ్ము? నీకు సూది ఇచ్చిర్రా? ఎందుకురా? ఎందుకు ఇచ్చిర్రో తెలుసా నీకు సూది? లేదు లేదు. అవును నాన్న. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లలో బ్లడ్ వర్క్ వస్తుంది, రిపోర్ట్ వస్తుంది. అది డైరెక్ట్ డాక్టర్కి పంపిస్తారు. మనకు ఆన్లైన్ అకౌంట్లో మనకు కూడా డీటెయిల్స్ తెలుస్తాయి అన్నమాట. సో అది వచ్చిన తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్ అయితే పెట్టుకున్నాం. ఇది 30 months అపాయింట్మెంట్ ఇది ఉంది కాబట్టి బెటర్ సైడ్ కోసం అనేసి ఐరన్ డెఫిషియన్సీ ప్లస్ అలర్జీస్ కూడా చేయించాను అనమాట. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఫ్లూ షాట్ పెండింగ్. మా ఫ్రెండ్ అన్నది యాక్చువల్లీ ఈ టైంలో ఫ్లూ షాట్ వేయించినావా, వేయించకపోతే అయిపోయింది. సో ఫ్లూ షాట్ అయితే పెండింగ్ ఉంది, వేయించండి అని అన్నారు. సో దట్ షీ మైట్ గోనా గెట్. సో జస్ట్ నౌ వీఆర్ బ్యాక్ ఫ్రమ్ హాస్పిటల్ అండ్ దే గాట్ బ్లడ్ రిపోర్ట్ అవి వచ్చాయి అన్నమాట, అన్ని టెస్ట్లు. సో ఫ్యూ థింగ్స్ నేను మాట్లాడాలనుకుంది. ఈసారి చేపించింది ఒకటి ఐరన్ డెఫిషియన్సీ, సెకండ్ ఫుడ్ ఎలర్జీ. ఫుడ్ ఎలర్జీలో పెద్ద లిస్ట్ ఉంది, ఏమేమి ఉంది ఇంకా. ఐ థింక్ అదే కాకుండా ఐరన్ అనే కాకుండా జనరల్ గా అన్ని కూడా చేసిర్రు. హిమోగ్లోబిన్ ఎంత, ఇంకా అదర్ థింగ్స్ అన్ని కూడా జనరల్ గా అవన్నీ చెక్ చేసిర్రు. దాంతోపాటు నట్ ఎలర్జీ
పీనట్స్, ఎగ్ వైట్, మిల్క్, సోయాబీన్, క్యాష్యూ నట్స్, పీకన్ నట్, ఆల్మండ్. సో అట్లుందనమాట. సో తన ఐరన్ మాత్రం నార్మల్ రేంజ్ లో ఉంది, బట్ ఇట్ వాజ్ నాట్. లెట్స్ టాక్ వన్ ఆఫ్టర్ అదర్. సో 2 things, ఐరన్ డెఫిషియన్సీ, ఫుడ్ అలర్జీస్. ఐరన్ డెఫిషియన్సీ విషయానికి వస్తే 4 నెలల క్రితం 5 నెలల క్రితం ఇండియాలో ఉన్నప్పుడైతే చాలా డెఫిషియన్సీ ఉందనమాట. బట్ అప్పటి నుండే నేను తన ఆ డెఫిషియన్సీకి తగ్గట్టుగా మార్చాలని చెప్పేసి ఐరన్ రిచ్ ఫుడ్స్ ట్రై చేసిన. సో ఐరన్ అనేది ఏంటంటే, ఐరన్ ఇవ్వడం పాయింట్ కాదు, ఐరన్ బాడీకి అబ్జర్వ్ అవ్వడం ఇంపార్టెంట్. ఐరన్ అబ్జర్వ్ అవ్వాలి అని అంటే ఐరన్ తో పాటు సిట్రస్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇవ్వాలి, లైక్ స్ట్రాబెర్రీస్, లెమన్ ఇలాంటివి ఇవ్వాలంట. ఈవెన్ దో ఫుడ్ ద్వారా నేను చూసినా కూడా తనకు ఒక ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఫుడ్ తోని మనం కవర్ చేయగలిగేది చాలా తక్కువ, టేక్స్ టైం అని చెప్పారు. అందుకనే ఐ థింక్ ఇండియాలో ఐరన్ డెఫిషియన్సీ అనగానే వాళ్ళు కోర్స్ చేయండి, 3 months కోర్స్ అని చెప్పారు అనుకుంటా. బట్ టు బి ఆన్ సేఫ్ సైడ్ నేను వచ్చాక చేయిస్తాం అనుకున్నా. సో వాట్ ఐ స్టార్టెడ్ ఈస్ ఫుడ్ తో కూడా చేశాను. ఫుడ్ లో రాగి జావా ఇవ్వడము, ఎగ్ వైట్ ఇవ్వడము, స్పినచ్ ఇవ్వడము, ఇవి ఐరన్ రిచ్ ఫుడ్స్ అన్నమాట. అంతకు మించి నాకు తెలిసి తనకు ఐరన్ డెఫిషియన్సీ రావడానికి రీజన్ తను ఎప్పుడు ఉగ్గు తినలే. మన ఇండియాలో మన ఉగ్గులో అన్ని పప్పులు వేసి చేస్తాం, పప్పులో చాలా ఐరన్ ఉంటుంది అనమాట. కానీ తను ఎప్పుడు తినలేదు కాబట్టి, తను తిన్నదంతా రైస్, ఓట్స్, సీరియల్సే కాబట్టి తనకు అలా కూడా ఐరన్ డెఫిషియన్సీ అనేది వచ్చింది. బట్ ఇప్పుడు ఉగ్గులాగా పెట్టలేము, అట్లా పెట్టిన ఈ ఏజ్ కి తనకు ఐరన్ డెఫిషియన్సీ స్టిల్ ఉంటుంది. ఆ రీసెర్చ్ అంతా చేసిన తర్వాత ఫైనల్లీ ఐ ఫిగర్డ్ అవుట్ లెట్స్ స్టార్ట్ సప్లిమెంట్స్ అని చెప్పేసి. ఆలీ అని చెప్పేసి నేను చూపిస్తాను. ఇందులో 2 types ఆఫ్ సప్లిమెంట్స్. ఒకటేమో మల్టీవిటమిన్ అండ్ ప్రోబయాటిక్. కష్వి పెరుగు తినదు, తనకి ఇష్టం ఉండదు. సో కోల్డ్ ఉంటుంది కాబట్టి కంటిన్యూగా పెరుగు కూడా నేను ఎక్కువ ఇవ్వలేకపోయాను అనమాట. సో పెరుగు తినదు కాబట్టి ప్రోబయాటిక్ కావాలి. ఎందుకంటే తనకి ఇయర్ ఇన్ఫెక్షన్ అయినప్పుడల్లా తనకు యాంటీబయాటిక్స్ మీద ఉండే. యాంటీబయాటిక్స్ మీద ఉంటే ఏంటంటే టమ్మీలో ఉన్న గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా రెండింటిని చంపేస్తుంది. గుడ్ బ్యాక్టీరియా మళ్ళీ ప్రోబయాటిక్ ఇస్తేనే పెరుగుతుంది. అది మన ఫుడ్ లోనైతే ఎక్కువ పెరుగు నుండి వస్తుంది అనమాట. తను పెరుగు తినదు కాబట్టి ప్రోబయాటిక్ అనేది ఒకటి పెంచాలి అనుకున్నా. ప్లస్ మల్టీ విటమిన్స్ కావాలి. తన డైట్ మనం ఎంత చేసినా డైలీ నీడెడ్ అయితే కావాలి అని నాకు అర్థమైంది, అదొకటి. అండ్ తన ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి పెంచాలి అని అనుకున్నా. ఫర్ దాట్ రీజన్ నేను ఆలీ, మల్టీ అండ్ ప్రోబయాటిక్ ప్లస్ ఇమ్యూన్ బూస్టర్, ఇవి 2 గమ్మీస్ టైప్ సప్లిమెంట్స్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. జెన్యున్లీ ఐ కుడ్ సీ ద డిఫరెన్స్ మేము స్టార్ట్ చేసినప్పటి నుండి. దిస్ ఈస్ ద సప్లిమెంట్స్ ఐ ట్రైడ్. సో తన ఇమ్యూనిటీ పెంచాలి అనేది నేను టార్గెట్ గా పెట్టుకున్నా. సో లాస్ట్ 1 month నుండి స్టార్ట్ చేసిన. మైండ్ లో ఎప్పటి నుండో ఉంది ఇలాంటివి ఇద్దామా, సప్లిమెంట్స్ ఇద్దామా అని. బూస్ట్ లైక్ పుష్ అయిన సిచ్యువేషన్ ఏంటంటే డే కేర్ కి స్టార్ట్ చేయడం. డే కేర్ కి స్టార్ట్ చేయాలని వెళ్ళి డే కేర్ లో మాట్లాడినప్పుడు వాళ్ళ టీచర్ మాట్లాడినప్పుడు తను చెప్పింది షీ గెట్ సిక్ క్వైట్ ఎ లాట్ అది అని మాట్లాడితే, నా పిల్లలకి నేను లాస్ట్ వింటర్ నుండి ఇచ్చిన. గ్లాడ్ అప్పటి నుండి తనకు యాంటీబయాటిక్స్ వేయాల్సిన అవసరం రాలేదు అని. టచ్ వుడ్, ఐ డోంట్ వాంట్ టు జింక్స్ ఇట్. ఇది స్టార్ట్ చేసినప్పుడు అయితే మళ్ళీ తనకు యాంటీబయాటిక్ అయితే నేను ఇవ్వాల్సిన అవసరం రాలే. సో ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను దీని గురించి అడిగాను అనమాట. సో ఇట్లా ఇవ్వచ్చా అని చెప్పేసి. నేను వీటన్నిటి లింక్స్ కూడా ఇస్తాను. ఇదే కాకుండా సిమిలర్గా కూడా వెతకొచ్చు. కానీ నేను పర్టికులర్లీ ఈ బ్రాండ్ కావాలనుకున్నా, బికాస్ ఈ బ్రాండ్ గురించి నేను అంతకుముందు కూడా చూశాను కాబట్టి. సప్లిమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఇవి మా సప్లిమెంట్ క్యాబినెట్ అన్నమాట. ఇది ఉమెన్స్, ఇది మెన్స్. సంథింగ్ కార్తిక్ నేను తీసుకునేది, అలాంగ్ విత్ ఫిష్ ఆయిల్, ఐరన్. అండ్ పర్సనల్గా నేను ఐ టేక్ దిస్ ప్రోబయాటిక్ ఫైబర్ అన్నమాట. ఇది నా గట్ టిష్యూకి హెల్ప్ అవుతుందని. సో జనరల్గా దట్స్ వై వి బోత్ గివ్ ఇంపార్టెన్స్ టు మల్టీవిటమిన్. సో దిస్ ఈస్ ఆల్ రిగార్డ్స్ టు హర్ ఐరన్ డెఫిషియన్సీ అండ్ ఇమ్యూనిటీ, ఆల్ ద అదర్ ఫ్యాక్టర్స్ ఒకదానికి ఒకటి ఉన్నాయి. సెకండ్ కమింగ్ టు ది ఫుడ్ ఎలర్జీస్. తనకు ముందు నుండే నట్ ఎలర్జీస్, లెంటల్ ఎలర్జీస్ ఇవన్నీ ఉన్నాయి, ఓట్స్ ఎలర్జీస్ ఉన్నాయి అన్నది తెలుసు. బట్ రాను ఆ రియాక్షన్ అన్నది ముందున్నంతగా ఇప్పుడు లేదన్నమాట. సో మేము కొద్దిగా ఇవ్వడం స్టార్ట్ చేసినాం. బట్ యాక్చువల్గా డే కేర్కి వెళ్ళినప్పుడు దే వాంట్ ఆల్ దిస్ రిపోర్ట్స్. మనము హాస్పిటల్కి వెళ్ళి వీళ్ళ ఇమ్యూనైజేషన్ అంటే ఇప్పటిదాకా ఇచ్చిన వ్యాక్సిన్స్ ఏంటి, ఏం పెండింగ్ ఉన్నాయి, ఓవరాల్ గా వాళ్ళ హెల్త్ చెక్ లాంటివి అడుగుతారు. సో ఆ ఫిల్ చేసే దాంట్లో నట్ అలర్జీ రాయాలా అని అంటే ఎస్ ఇట్లా ఒకసారి జరిగింది అని అంటే రాయాలి అన్నారు. దానికోసం మేము వెళ్ళినాము. వి గాట్ డాక్టర్ దగ్గర ఉంది ఒక డాక్యుమెంట్, ప్లస్ దాంతో పాటు ఎపిపెన్, బెనడ్రిల్ ఇవన్నీ కూడా ఇచ్చినాను నేను. సో అవన్నీ ఇచ్చారన్నమాట. సో ఫుడ్ ఎలర్జీస్ కూడా మళ్ళీ ఒకసారి రీచెక్ చేద్దాము, ఇట్స్ బెటర్ అనేసరికి ఫుడ్ ఎలర్జీస్ చెక్ చేసినాము. డాక్టర్ ఏం చెప్పిందంటే అవాయిడ్ అని చెప్పింది. అవాయిడ్ చేస్తేనే దే విల్ అవుట్ గ్రో ఆఫ్ ఇట్. అలానే కంటిన్యూ చేస్తే వాళ్ళ స్కిన్ ఇరిటేట్ అవుతుంది, వాళ్ళు ఎప్పటికైనా అది ఉంటుంది అన్నది. సో దిస్ టైమ్ ఐ థింక్ వి గోనా టేక్ మోర్ సీరియస్ థింగ్ అబౌట్ ఇట్. వి థాట్ అవుట్ గ్రో అవుతుంది, తింటుంది, రియాక్షన్ అవ్వట్లేదు అని. బట్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ అన్నారు కాబట్టి వి గోనా డూ దట్ అన్నమాట. అంటే గమ్మీస్ కంటే
బెటర్ ఆప్షన్. ఇందులో కొద్దిగా షుగర్ ఉంటుంది కానీ షీ లైక్స్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తినాలి, ఎస్పెషల్గా దీంట్లో ఏదో ఒకటి కొద్దిగా స్ట్రాంగ్ ఐరన్ వల్ల అనుకుంటా. సో డిఫరెంట్ ఉంటుంది. ఏది కట్ చేయాలి, ఏది ఇవ్వాలి? విచ్ వన్ డూ ఐ నీడ్ టు కట్? ఇదా? 2 కట్ చేయాలి. దీన్ని 2 పార్ట్స్గా కట్ చేస్తే షీ విల్ ఈట్ ఇట్ అన్నమాట. ఎందుకంటే ఎక్కువసేపు తినొచ్చు 2 ఇస్తే, ఎందుకంటే 2 ఇవ్వం కదా. ఒక క్యాప్ లో పెట్టియాలి. షీ హ్యాస్ ఎ ప్యాటర్న్. ఇది క్యాప్ లో పెట్టేసేయాలి కదా. ఇది ఈ క్యాప్ లో పెట్టాలి, ఈ క్యాప్ లో పెట్టాలా, ఇక్కడ పెట్టాలా? సో ఎవ్రీడే పిల్లలకి ప్యాటర్న్ ఫాలో అవ్వడం ఎంత మాకు గుర్తున్నా గుర్తు లేకపోయినా షీ రిమైండ్స్ అస్. అమ్మ గమ్మీస్ ఇవ్వలేదు ఇవాళ అని. గమ్మీస్ తో పాటు వాట్ ఎల్స్ వి డూ? ఇక్కడ నేను నిన్న ఒకటి చెప్పిన, గమ్మీస్ తిన్నప్పుడు నువ్వు ఇంకొకటి కూడా తినాలని. ఏంటిది గుర్తు చేసుకున్నాను. నూనె. ఎస్, నెయ్యి. నేను ఒక మాట అన్నా, అంటే ఈమె అన్నంలో కలిపితే అంత ప్రిఫర్ చేయదన్నమాట. సో నేను ఏం చేసిన అంటే ఐ మేడ్ ఇట్ లైక్ ఎ గేమ్. సో ఎవ్రీడే కశ్వి ఏం చేస్తుంది? షీ ఈట్స్ నెయ్యి. సో మునుపు అస్సలు ఇష్టపడకపోతుండే, అందుకని అసలు తన వెయిట్ తనకు అది లేక ఫుడ్లో ఇది లేక షీ నెవర్ యూస్ టు గెయిన్ వెయిట్. పెద్దగా బాడీ పర్సన్ కాదు. సో డైలీ కొద్దిగా నెయ్యి పడాలి అని చెప్పేసి, సో బేసికల్ నేను ఎంటీ స్టమక్ మీద నెయ్యి తింటాను అనమాట. ఇట్స్ గుడ్ ఫర్ గట్ అని చెప్పి. సో నాకు అనిపించింది వై కాంట్ ఐ గివ్ హర్ దట్ డే డైరెక్ట్లీ అనేసి. అయిపోయిందా నీరది? ఇప్పుడు ఇప్పుడు నెయ్యి నీదే. సో ఇట్లా తీసి అట్లా మూతలో స్పూన్ పెట్టి గిట్ల ఇస్తే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంది కశ్వి? యువర్ టర్న్. నాన్న, కశ్వి is coming. నాన్న, are you ready? ఇప్పుడు కొరకు చూడు ఎట్లా కొరుకుతారు కశ్వి. ఇట్లా 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 కొరికేసి నెక్స్ట్ మళ్ళీ లాలీపాప్ కాదు. 3 times నాన్న నెయ్యి. 3 times నెయ్యి తర్వాత కశ్వి తింటది. కమా 1 more నెయ్యి. ఇట్ ఈస్ కశ్వి నెయ్యి. దాంట్లో ఎక్కువ, దాంట్లో అన్నం తినే టైం కదా, కాదు కదా ఇది. అన్నం తినే టైంలో వేద్దాం. ఇన్ని గేమ్ ఈ కథలు ఆడాల్సి వస్తుంది. అయిపోయింది. ఇప్పుడు థర్డ్ టైం. కశ్వి కమ్ కశ్వి. కశ్వి స్పూన్. డైలీ చెప్పు. డైలీ 2 గమ్మీస్ అండ్ 3 నెయ్యిస్. ఇక నేను తినే నెంబర్ లేదు. దిస్ ఇస్ అయిపోయింది. దిస్ ఇస్ నెయ్యి గిన్నె తనది మాత్రమే, అందుకే దాంట్లో వేసిస్తా. ఎవరు చెప్పారు అక్కడ వేయాలని? ఇక్కడ మీద కూడా ఓపెన్ చేయి. ఎక్కడ కూడా ఓపెన్ చేయి. వీఆర్ ఎట్ దట్ ఏజ్ ఆఫ్ అడల్టింగ్ వేర్ నాకు ఫోన్ వచ్చి దగ్గర ఇంకొక రోజు అయితే వారం అవుతుంది. లాస్ట్ సాటర్డే వచ్చింది ఫోన్. లాస్ట్ సాటర్డే ఆర్ సండే. స్టిల్ ఓపెన్ చేయలేదు. వీఆర్ ఎట్ దాట్ ఏజ్. ఓపెన్ చేసిన నీకు అక్కడ ఓపెన్ చేయాలని తెలుసు. సరే నువ్వే చెయ్యి. మెల్లగా రా నాన్న, మెల్లి మెల్లి. నీ ఫోన్ ఓకే తీసుకో. అయ్యో కెమెరా మొత్తం. దట్స్ యువర్ ఫోన్. ఫోన్ చూపి ఒకసారి. కెన్ ఐ సీ ద ఫోన్? థ్యాంక్ యూ. కశ్వికి ఇది ఓపెన్ చేయి. కలర్ నీ డ్రెస్ కలర్, అమ్మ డ్రెస్ కలర్. అమ్మ మ్యాచింగ్ సో ఈ ఫోన్ వస్తుందని రావాలని ఊహ కోరిక ఏం లేకుండానే మా ఆయన ఆర్డర్ పెట్టింది. నీ ఫోన్ కానీ ఓపెన్ చేస్తాం అట్లా. నీ ఫోన్ అనద్దు. బేబీస్కి టాయ్స్ ఉంటాయి, అమ్మ నాన్నకి ఫోన్లు ఉంటాయి. ఇట్లా అన్నాను. ఓకే మీది కానీ స్టిక్కర్. ఇప్పుడు ఆన్ చేద్దామా? రెడీ నాన్న? దాన్ని నేర్పేకమ్మా. దాన్ని నేర్పిస్తుంది రేపు ప్రాబ్లం అవుతుందమ్మా. యాపిల్ వచ్చింది. వెయిట్ చూడు ఇట్రా. మ్యాచింగ్ మ్యాచింగ్.
వెనకాలకు డిఫరెంట్ ఇచ్చింది కదా, ఇక్కడ వరకు ఇవ్వకుండా డిఫరెంట్ ఇచ్చింది. ఫోన్ లుక్స్ బిగ్గర్, పెద్ద ఉందా? హలో ఏమంటుంది? హలో అంటుంది కషి. సే హలో. హలో హలో తెలియదు అంటుంది, ఇక్కడ రాస్తుంది ఇట్లా ఇట్లా హలో అని రాస్తుంది. మీకు అందామా? 1 2 3 ఇంగ్లీష్. కషి అమ్మని చూడు.